ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మే నెల 3వ ఆదివారంలో ప్రవేశించి ఆ జీవం గల దేవుని ఆరాధన చేసుకోవడానికి దేవుడు కృప చూపించారు. అందుని బట్టి దేవునికి మహిమ. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. కృపగల దేవ, దయగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తున్నాం తండ్రి. గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు నీ సజీవమైన బలిష్టమైన చేతి క్రింద మమ్మలను భద్రపరిచి కాచి కాపాడే రీతిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి అంతా మీరు ఎరుగుదురు నాయన. మంచి ప్రశాంతమైన వాతావరణము ఇవ్వగలిగిన దేవుడవు నీవే కనుక సహాయం చేయండి, కృప చూపించండి ప్రభు. ఎదుగునైనా సమాజంగా నిన్ను కూడుకొని నీ సంఘంలో మేము కూడుకుని నేను ఆరాధించుకునే భాగ్యం మాకు దయచేయండి, సహాయం చేయండి ప్రభు. ఎదుగునైనా ఈ కార్యక్రమాన్ని లైవ్లో ఇష్టలుగా ఏ ఆటంకం లేకుండా చక్కగా ఈ యొక్క కార్యక్రమం రావడానికి దాని కృప అనుగ్రహించండి. ఎంతమంది అయితే లైవ్లో వీక్షిస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు పాటలు పాడుతుండగా వారిని అభిషేకించండి. వారు పాడుతున్న పాటల ద్వారా మీరే మహిమ తెచ్చుకోండి. వింటున్న వారు ఉద్యోగ పట్టుకు బలపరచబట్టుకు సహాయం చేయండి. ఈ దావసాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దానిదిగోనైనా మా సంఘాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశాన్ని, మా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటారని యేసుక్రీస్తు నామం పేట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కొన్ని పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యాంజలు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు.
చక్కని పాట పాడి పంపించిన ఏంజిల్కి ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాం. మరొక పాట ఏదైతే వచ్చి పాడతారు.
సింహాసనంలో నీవుండగానే గురువాడా నిన్ను చాటెదను మరువని విలువని కనికరుడము అని నిన్ను గణపరచెదను. సరి గరి సరి సరి గరి సరి 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 గాన సప సరి గరి సరి సరి గరి సరి 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 గాన సప దిగదిగం నిన్ను కొనియాడ అనుక్షణం నిన్ను స్మరింప నా భాగ్యమే ప్రభువా ఇలలో మాటలన్నీ మౌనమాయే భావాలన్నీ పాటలాయే రాటు రాని గొంతులో పల్లవులే ప్రవహించే బ్రతుకే స్తుతిగా పరమే నిశగా కరిగి నీరుగని కరుణను తరచుచు నిన్ను ప్రకటించెదను. సరి గరి సరి గరి సరి 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 గాన సప సరి గరి సరి సరి గరి సరి 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 గాన సప. అవును, ప్రతిదినము కూడా కొనియాడబడదగిన నామము ఆయన నామం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు పూజింపదగినది ఆయన నామం. ఏంజి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవనామాన్ని మహిమపరుస్తారు.
చక్కని పాట విన్నాము. అవును, ఆయన మనను ప్రేమించడానికి, మన ఆయన కృప చూపడానికి మనలో ఏ అర్హత యోగ్యత లేని వారు ఆయన మనను ప్రేమించాడు. అందుకనే ఆయనే మొదట మనను ప్రేమించాడు అని 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో మనం చూడగలం. మనం శత్రులమై ఉండగా, మనము పాపులమై ఉండగా, బలహీనమై ఉండగా, భక్తిహీనమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంత గొప్ప ప్రేమ! కనుక మరొక పాట విందాం. ఇది దేవ ప్రత్యేకమైన పాట పాడతారు. ఆ తదుపరి కీర్తన భాగాన్ని మనం చదువుకుని చిన్న ఆరాధన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నేను వాడా ఉన్నావు నా తోడు, నా ప్రాణనాథుడా. ఇమ్మానుయేలు వాడా ఉన్నావు నా తోడు, నా ప్రాణనాథుడా. ఇమ్మానుయేలు వాడా ఉన్నావు నా తోడు, నా ప్రాణనాథుడా. నీ కొరకు నన్ను బ్రతికించి, మరణం జయించి, నీ శాంతినిచ్చి, ఇలలో నన్ను వెలిగించినావు. నిన్ను నేను స్తుతింతును, నీ ప్రేమ వివరింతును. నిన్ను నేను కీర్తింతును, నా జీవిత కాలము. ఇమ్మానుయేలు వాడా ఉన్నావు నా తోడు, నా ప్రాణనాథుడా. నాకై జన్మించి నీ మహిమనిచ్చి, నా కొరకు మరణించినావు. మరణం జయించి పరలోకమయ్యి త్వరగా దూరాలై ఉన్నావు. నా ఆశ నీ కోసమే, నా ధ్యాస నీ కోసమే.
స్వరముని కోసమే ఇమ్మానుయేలు వాడా ఉన్నావు నా తోడు నా ప్రాణనాథుడా ఇమ్మానుయేలు వాడా ఉన్నావు నా తోడు నా ప్రాణనాథుడా నీవే గగనము నీవే జ్ఞానము నీవే ప్రాణము నీవే నా సర్వము ఇమ్మానుయేలు వాడా ఉన్నావు నా తోడు నా ప్రాణనాథుడా. ఇమ్మానుయేలు దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఆయన మనకి తోడుగా ఉంటే మనము వర్ధిల్లుతూ ఉంటుంటాం. సో మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి కష్టములు ఉన్నా, ఈ లోకంలో మనకి దేవుడు తోడుగా ఉండే నిమిత్తమై ఈ లోకానికి రావడం జరిగింది. చక్కని పాట విన్నాం, పాడిన బట్టి ప్రభుపడి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో కీర్తన భాగాన్ని మనం చదువుకుందాం. 18వ కీర్తన 41 నుండి 50 వచనాలు పాస్టర్ గారు చదువుతారు. దేవుని నామమున అందరికీ వందనాలండి. 18వ కీర్తన 41 నుంచి 50 వచనాలు చదువుకుందాం. వారు మొరపెట్టురు గాని రక్షించువాడు లేకపోయాను. యెహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టిదిని. వీధుల పెంటను ఒకడు పారపోయినట్లు నేను వారిని పారపోసితిని. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించెదరు. అన్యులు నిస్త్రాణ గలవారే వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. జనములను నాకు లోపరచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచివారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారం చేయు మనుష్యుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను కనపరచెదను. నీ నామ కీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయువాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరం చూపువాడవు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహాకరుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వాధికారి మీకు వందనాలు. మమ్మలను కొనబడా నీ పాదశంలో స్తుతించలేని, ఆరాధించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. 42వ కీర్తనలో భక్తుల జీవితంలో ఎదురైన అనుభవం ఈరోజు మేము కూడా ఎదుర్కొంటున్నాం. ఎప్పుడు జీవం గల సన్నిధిని కనబడలేను, ఎప్పుడు ఆయన సన్నిధిని చేరదనని నా ప్రాణం ఎంతో పుష్పం గురించున్నట్లుగా దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నా హృదయం కొరకు ఆశపడుచున్నట్లుగా ఇప్పుడు మందిరపు తలుపులు తెరవబడతాయి. ఇప్పుడు నేను ఆరాధిస్తాను.
అని ఎదురు చూస్తున్నాను. ఆ సమయాన్ని ఇవ్వగలిగిన వాడు నీ ఒక్కడే. ప్రశాంతమైన వాతావరణం ఇవ్వగలిగిన దేవుడు నీ ఒక్కడే కదా. సహాయం చేయండి, సహాయం చేయండి. స్తోత్రం నాయనా. హల్లెలూయా, 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 స్తోత్రాలు చేస్తున్నాం. ఇంతవరకు పాటలు పాడి నీ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు చేస్తున్నాం. అయ్యబడిన ప్రభా, సిలువ చోటున మరుగుపరచండి. నాతో మాతో మీరు మాట్లాడాలి. నేను మాట్లాడితే నీ బిడ్డలకు అర్థం కాదు. మీరు నన్ను మరుగుపరిచి మాట్లాడితే ప్రతి ఒక్కరికి కూడా నీ జీవం గల మాటలు అర్థమవుతాయి. అవి మమ్మల్ని బలపరుస్తాయి, ఉజ్జీవింపజేస్తాయి, మా ఆత్మీయ స్థితిని పునరుద్ధరింపజేస్తాయి. నాయనా, బలపరచండి. దినం లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళందరితో కూడా మాట్లాడండి, సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోండి. యేసుక్రీస్తు నామమున పేట వేడుకుంటున్నాం తండ్రి. కూర్చున్నాం. ప్రభు పేట మరొకసారి వందనాలు చేస్తున్నాను మీ అందరికి కూడా. మరి దేవుని మహాకృపను బట్టి గడిచిన వారం నుండి ఈ వారం వరకు ఆయన సజీవమైన రేఖలను మనల్ని భద్రపరిచి కాపాడి నడిపిస్తున్న దేవునికి మరొకసారి వందనాలు చెల్లించబద్దులమైన. నేను వాక్యం మనం ధ్యానం చేద్దాం. ఈ భూమి మీద సమస్య లేని మానవుడు అంటూ కూడా ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య. ఈ రోజున ప్రపంచ దేశాలకు ఒక సమస్య ఉంది, అదే కరోనా సమస్య. సాధారణంగా ఇలాంటి మాటలు వినేవారు. ఎలాంటి మాటలు అంటే 1,00,000 మందిలో ఒకరికి వస్తుందండి ఈ వ్యాధి, అలాంటి వ్యాధి వచ్చింది అనే మాటలు మనం వినేవారు. లేక పలానా రాష్ట్రంలో పలానా దేశంలో భయంకరమైన తెగులు వచ్చి చనిపోతున్నారండి అనే మాటలు మనం వినేవారు. లేక పలానా రాష్ట్రంలో పలానా దేశంలో వర్షాలు బాగా కురుస్తున్నాయండి, అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనే మాటలు మనం వినేవారు.
లేక ఇదిగో పలానా రాష్ట్రంలో పలానా దేశంలో భయంకరమైన కరువు ఉందంటే అండి, ప్రజలు చనిపోతూ ఉన్నారంట అని ఇలాంటి మాటలు మనం వినేవారు. కానీ ఈ రోజున ప్రియమంది బిడ్డలారా, మరి ప్రపంచ దేశాలన్నీ ఎదుర్కొంటున్న సమస్య కరోనా సమస్య. అయితే మొదట మనం మాట్లాడుకున్నట్లుగా అంటే ఈ లోకంలో ప్రతి మనిషికి సమస్య ఉంటుంది. సమస్య లేని మానవుడు ఎవరు కూడా ఉండరు. అయితే సమస్య ఉంటుంది, సమస్యకు పరిష్కారం కూడా ఉంటుంది. ఎందుకంటే పరిష్కారం లేని సమస్య అంటే కూడా ఈ లోకంలో ఏది ఉండదు. ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. బైబిల్లో ఒక వ్యక్తి తన జీవితంలో సాఫీగా సాగిపోతున్న పరిస్థితుల్లో చక్కగా అన్నీ కలిగిన వాడుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఆయన జీవితంలో ఒక భయంకరమైన సమస్య ఎదురైంది. ఆ సమస్య నుండి ఎలా బయటపడ్డాడు అనే విషయాలు ఇదిని మనం ధ్యానం చేద్దాం. ఎవరు ఆ వ్యక్తి, ఆయనకు వచ్చిన సమస్య ఏమిటి, ఎలా బయటపడ్డాడు అనే విషయాలు ఇదిని మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 6వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, ఆదికాండము 32వ అధ్యాయము 6వ వచనం. ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడైన యాసావు నొద్దకు వెళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి. రైట్, గమనించండి. అసలు మొదట తాను ఏ స్థితిలో ఉన్నాడో, ఎక్కడ నివసిస్తూ వచ్చాడో, తన అన్నకి వర్తమానం పంపించాడు. మొదటగా ఏమండి, మొదట తన వర్తమానాన్ని పంపించాడు. అయితే తనకు వచ్చిన వర్తమానం ఏంటంటే, తనకు వచ్చిన సమాధానం ఏంటంటే 6వ వచనం మనం చూస్తున్నాం. ఆ దూతలు యాకోబునందుకు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడైన యాసావునందుకు వెళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చున్నాడని చెప్పగా, అతనికి వచ్చిన సందేశం ఏంటంటే, అతనికి వచ్చిన వర్తమానం ఏంటంటే, నీ అన్న నిన్ను 400 మందితో ఎదుర్కోబోతున్నాడు, నిన్ను చంపడానికి వస్తున్నాడనే ఒక వర్తమానం అతనికి అందింది. ప్రియమంది దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ వర్తమానం విన్నాడో అతను ఏం చేస్తాడంటే భయపడుతున్నాడు, తొందరపడుతున్నాడు. కారణం ఏంటంటే, ఒకప్పుడు తన అన్న దీవెన అలాగే జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాడు కనుక దాని నిమిత్తము తన అన్న తన మీద పగబట్టి తను చంపడానికి వస్తున్నాడని భయపడుతున్నాడు. అందుకనే తన మాటల్లో మనం చూస్తాం, నా సహోదరుడైన ఏసావు చేతి నుండి 11వ వచనం, దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. చూసారా, తనకి వచ్చిన భయం ఏంటంటే తన భార్య పిల్లల్ని చంపేస్తున్నాడని భయం కనుక తొందరపడుతున్నాడు. ఇప్పుడు యాకోబు జీవితంలో ఎదురైన సమస్య ఏంటంటే అన్న సమస్య. అనగా తన అన్న తనని చంపుతాడనే ఒక భయము, తొందరపాటు యాకోబు జీవితంలో మనం చూస్తున్నాం. కనుక చదివిన ఈ వాక్య భాగంలో 32వ అధ్యాయం 6వ వచనంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నది ఏంటంటే సమస్యలో ఉన్న యాకోబును చూస్తున్నాం. సమస్యలో ఉన్న యాకోబు ఎలాంటి సమస్య అంటే తన అన్న చేతిలో మరణాన్ని చవి చూసే సమస్య. భయపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, సమస్య ఎదురైనప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘర్షణ ఇది.
యాకోబు జీవితంలో అదే పరిస్థితి ప్రియమందింపులారా. అయితే సమస్యలో ఉన్న అతను ఏం చేశాడంటే 32వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. ఏసావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతో ఉన్న జనులను మందలను పశువులను ఒంటెలను 2 గుంపులుగా విభాగించను. సమస్యలో ఉన్న యాకోబు ఏం చేస్తాడంటే ఆ సమస్య నుండి తప్పించబడ్డానికి లేక పరిష్కరించబడ్డానికి పరిష్కారం కొరకు ఏం చేస్తాడంటే ప్రణాళిక రూపొందిస్తున్నాడు. ఏమిటా ప్రణాళిక అంటే తన దగ్గరున్న జనులను మందని ఏం చేస్తాడంటే 2 గుంపులుగా చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే అతడు మొదట వచ్చి ఒక గుంపు మీద పడి ఆ గుంపును హతము చేస్తున్న ఇంకొక గుంపు ద్వారా అతడు తప్పించబడ్డానికి ప్రణాళిక వేస్తున్నాడు. ఒక గుంపు మీద పడినప్పుడు 2వ గుంపు ద్వారా కన్నా తప్పించుకోవాలని ఒక ప్రణాళిక వేస్తాడు. నిజమే, మానవ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలని ప్రణాళికలు వేస్తూ ఉంటాం. అదే మాదిరిగా యాకోబు కూడా ఒక ప్రణాళిక వేస్తున్నాడు. సో అతను నుండి తప్పించబడాలంటే ఈ విధమైన ప్రణాళిక వేస్తున్నాడు. ఏ విధమైన ప్రణాళిక అంటే 2 గుంపులుగా చేద్దాం, ఏదో గుంపు ద్వారాగా అతని చేతి నుండి తప్పించబడదామని ఒక ప్రణాళిక వేస్తున్నాడు. దేవుని బిడ్డ ప్రణాళికతో పాటు కూడా ఏం చేస్తున్నాడంటే ప్రయత్నం చేస్తున్నాడు. అవును కదా, ప్రణాళిక సమస్య ఉన్నప్పుడు సమస్య నుండి తొట్టెక్కడానికి ప్రణాళిక వేస్తుంటాం. ప్రణాళికతో పాటు కూడా ఏమన్నారంటే ప్రయత్నం కూడా జరగాలి, ప్రయత్నం కూడా ఉండాలి. ఏమిటా ప్రయత్నం అంటే అన్నకు కానుక సిద్ధం చేస్తున్నాడు. ఆదికాండం 32వ అధ్యాయము 13, 14, 15 వచనాల్లో మనం చూస్తాము. నేను చెప్తాను చూడండి. 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేలు, తర్వాత 30 పాడి ఒంటెలు వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆబోతులు, 20 ఆడగాడిదలు, 10 గాడిద పిల్లలు. ఏమండి అంటే అన్నకి కానుక పంపిస్తాడు మాట, బహుమానం. దీని ద్వారా అతన్ని కొంచెం ఊరట, తన కోపాన్ని చల్లార్చాలని, సమాధానపరచాలని, సమాధానపడాలని ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాదు ఆ గుంపులో వారందరికీ, అంటే ఆ మొదటి గుంపుల వారికి, 2వ గుంపుల వారికి, ఆ గుంపులో మొదటి వారికి, అదే గుంపులో చివరి వారికి, ఆ గుంపులో ఎందరైతే వెళ్తారో వారందరికీ ఇచ్చిన సమాధానం ఏంటంటే యాకోబు, ఇదిగో మీరు వెళ్తున్నప్పుడు నా అన్న మిమ్మల్ని ఎదుర్కొంటాడు. మీరెవరు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎవరు మీ మందవి ఏంటివి అని అడుగుతాడు. అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలంటే చూడండి 32వ అధ్యాయము 18వ వచనం చదవండి. 18 నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి ఇది నా ప్రభువైన ఏసావు కొరకు పంపబడిన కానుక. ప్రియమందిరా ఏమని చెప్పాలండి, ఇది సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏసావు కొరకు పంపబడిన కానుక అని చెప్పడానికి. ప్రియమందిరా మనం చదివిన లేక మనం ధ్యానం చేస్తున్న ఈ వాక్య భాగంలో యాకోబు యొక్క సమస్య గురించి మనం నేర్చుకుంటున్నాం. ఏంటి ఆ సమస్య అంటే అన్న సమస్యలున్న యాకోబు గురించి మనం చూచాం 32వ అధ్యాయంలో. అదే కాకుండా
ఆ సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్య నుండి పరిష్కరించబడడానికి లేక ఆ సమస్యని గొట్టెక్కడానికి ప్రణాళిక కలిగిన యాకోబుని మనం చూచాము. అంతేకాకుండా ప్రణాళికతో పాటు ప్రయత్నం చేస్తున్న యాకోబుని మనం చూస్తున్నాం. అయితే ప్రణాళిక ప్రయత్నముతో సమస్యను జయించగలిగాడా అని మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, కేవలం మరి ప్రణాళికను బట్టి ప్రయత్నాన్ని బట్టి ఆ సమస్య నుండి గొట్టెక్కలేదు కానీ, ఆ సమస్య నుండి పరిష్కారం పొందుకోలేదు కానీ దేవుని బిడ్డలారా, ప్రణాళిక ప్రయత్నంతో పాటు ఒక అద్భుతమైన ఆయుధాన్ని అతను ఉపయోగించాడు. హల్లెలూయా. ప్రణాళిక ప్రయత్నంతో పాటు ఒక అద్భుతమైన ఆయుధాన్ని ఉపయోగించాడు. ఏమిటి ఆ అద్భుతమైన ఆయుధం అంటే? ప్రార్థన. ప్రార్థన ప్రార్థన చాలా భయంకరమైన సమస్యలో ఉన్నాడు యాకోబు. మరణానికి చేరువైపోయిన పరిస్థితి ప్రియమందిరంలో. అలాంటి ఆ భయంకరమైన ఆ సమస్యలో మరి ఏ విధంగా అతను విడుదల పొందుకోవడానికి, ఏ విధంగా విడుదల పొందుకున్నాడు? అతను విడుదల పొందుకోవడానికి ఏది అతనికి దోహదపడిందంటే ప్రార్థన. ప్రియమందిరంలో ప్రార్థన. ఎలాంటి సమస్య అయినా పరిష్కారం పొందుకోగలము అనడానికి యాకోబు ప్రార్థన మనకి ఒక నిదర్శనముగా ఈ అధ్యాయంలో మనకి కనపడుతుంది. ఏ విధంగా ప్రార్థన చేశాడు, లేక ఎలా ప్రార్థన చేశాడని మనం ఆలోచన చేస్తే చూడండి, ఆదికాండము 32వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని. గమనించండి, యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. అనగా దేవుడు తనకి ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు అతనికి గొప్ప వాగ్దానం ఇచ్చాడు. భయంకరమైన పరిస్థితిలో అతడు మరి తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు అతనికి ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఆదికాండము 28వ అధ్యాయంలో మనం చూస్తాం. 13, 14, 15 వచనాల్లో, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు మళ్ళా నీ ఇంటికి చేరే వరకు కూడా నేను విడిచిపెట్టను, నేను ఆస్వాదిస్తాను నీ సంతానం నిన్ను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కనుక ఆ వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుని ఏం చేస్తాడంటే యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమందిరులారా, అంతేకాదు ఒకప్పటి తన దీన స్థితిని కూడా దేవుని సన్నిధిలో ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమనంటే, నేను చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను నేను దాటాను. ఆయన తన దీన స్థితిని కూడా, ఒకప్పటి తన దీన స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకప్పుడు దేవుడు తనకి ఇచ్చిన వాగ్దానాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. అంతేకాదు తన యొక్క నిస్సహాయ స్థితిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాడు. వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నా జీవితంలో సమస్యలు రాక మనం వస్తుంటాయి. సమస్య వచ్చినప్పుడు ప్రణాళికలు వేస్తుంటాం. ఆ సమస్య నుండి విడుదల పొందుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే ప్రణాళిక ప్రయత్నం ఉన్నంత మాత్రాన ఆ సమస్య నుండి మనం బయటపడలేము. కానీ ప్రార్థన కూడా చూడవాలి. కనుక యాకోబు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమందిరులారా, దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుని తన దేన స్థితిని జ్ఞాపం చేసుకుంటూ, తన నిస్సహాయ స్థితిని జ్ఞాపం చేసుకుంటూ దేవుని సంతాన్ని ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా చూడండి, తన ప్రార్థనలో ఇంకా ఒక మెట్టు ఇంకా ఎదుగుతున్నాడు. ఎలాగంటే ఆదికాండము 32వ అధ్యాయంలోనే 24 నుండి 29 వచనాలను మనం చూసినట్లయితే యాకోబు హోల్ నెట్ ప్రేయర్ మనం చూస్తాం. అక్కడ
ఏంటండి? హోల్ నైట్ ప్రేయర్ అనగా రాత్రంతా కూడా ఏం చేశాడంటే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి కానీ ఏమండి అనుభవించలేని స్థితిలోకి వచ్చేసాడు. అందుకనే ఒక లోక సామెత ఏంటంటే అన్నీ ఉన్నాయి కానీ అన్ని నోట్లో శని. ఏమండి ఈరోజు అన్నీ ఉన్నాయి కానీ యాకోబు జీవితంలో శనిలాగా అయిపోయింది అతని పరిస్థితి. అనుభవించలేని పరిస్థితిలోకి వచ్చేసాడు ప్రియమైన బిడ్డలారా. అందుకనే హోల్ నైట్ పెట్టేసుకున్నాడు. అందరినీ పంపించేసి ముందుకి ఒక్కడు మిగిలిపోయి ఏం చేశాడంటే రాత్రి అంతా దేవుని సన్నిధానంలో పెరిగిలాడాడు, ప్రార్థన చేశాడు. నీవు నన్ను దీవిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టను ప్రభా, నిన్ను వదలను, ఈ రాత్రంతా నేను వదలను అని ఆ రాత్రంతా ప్రభు సన్నిధానంలో ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ప్రియమైన ప్రార్థన చేశాడు. కనుక క్రైస్తవ జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు రాత్రంతా ఆ సమస్య కొరకు ప్రార్థన చేసే అనుభవం కూడా యాకోబు వలె నీవు నేను కలిగి ఉండాలి. కనుక సమస్యల్ని పరిష్కారం పొందుకోవడానికి ప్రార్థన చేస్తున్నాడు యాకోబు. వాగ్దానం ఎత్తుపట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాకుండా ఆ సమస్యల్ని ఇంకా పరిష్కారం ఒకటే ఏంటంటే ఈ రాత్రంతా ఇంకా ఆయన సన్నిధానంలో నేను గడపాలి, ప్రార్థించాలి, అప్పుడే నేను పరిష్కారం పొందుకుంటాను అనుకుంటూ రాత్రంతా ప్రభు సన్నిధానంలో గడుపుతూ వచ్చాడు. అంతే కదండి. ఆ ఆదికాండం 33వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే తన సహోదరుని సమీపించేంత వరకు కూడా 7 మార్లు నేలను సాగిలిపడ్డాడు. అంటే పాత నిబంధన కాలంలో భక్తులు ఏం చేసేవారు అంటే సాష్టాంగ ప్రార్థన చేసేవారు, సాగిలిపడి ప్రార్థన చేసేవారు. తన ఆనను సమీపించేంత వరకు కూడా ఏం చేశాడంటే 7 మార్లు ప్రార్థన చేశాడు. గమనించండి, ఇది నా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే తను ప్రార్థన చేసి వాగ్దానాన్ని ఎత్తుపట్టుకొని తన దీనస్థితిని నిస్సాస్థితిని జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేస్తూ రాత్రంతా ప్రభు సన్నిధానంలో గడుపుతూ తన సహోదరుని సమీపించేంత వరకు కూడా ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వచ్చాడో ఏం జరిగిందంటే 33వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తాం. చూడండి, అప్పుడు ఏసావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరు కన్నీరు విడిచిరి. ఆమేన్. పగతో వచ్చినవాడు, ప్రతీకారం తీర్చుకొని వచ్చినవాడు తన సహోదరుని ఏం చేశాడంటే ప్రేమించాడు. ఏమండి, అంతేకాదు ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు, హత్తుకున్నాడు. ఎలా సాధ్యమైంది అంటే తన ప్రణాళిక వలన, తన ప్రయత్నం వలన కాదు. తన ప్రణాళికకు ప్రయత్నానికి ప్రార్థన తోడైన కారణాన ఫలితం సాధించాడు. హల్లెలూయా. కనుక సమస్యలో నీ ప్రణాళికలు, నీ ప్రయత్నాలు ప్రార్థన ద్వారానే సఫలమవుతాయి. ఆమేన్. కనుక యాకోబు ప్రార్థనకు ఫలితం వచ్చింది. కనుక నీ ప్రయత్నాలు, నీ ప్రణాళికలు దేవునికి ప్రార్థించడం ద్వారాగా సాధ్యమవుతాయి. ఆమేన్. కనుక ఇది నన్ను దేవుడు మనందరితో కూడా మాట్లాడతాడు. మానవ జీవితంలో సమస్యలు రాకమానవు. ఒక సమస్య వస్తుంది, ఆ సమస్య నుండి గొట్టెక్కితే మరలా ఇంకో కొత్త సమస్య వస్తుంటుంది. మళ్ళా దాన్ని ఏదో విధంగా ఏమిటి ప్రణాళికలతో, ప్రయత్నాలతో, ప్రార్థన ద్వారాగా మళ్ళా గొట్టెక్కితే మరలా ఇంకొక సమస్య. కనుక మానవ జీవితంలో ఇలాగేదో సమస్య వస్తుంటుంది. అయితే వాటిని మనం పరిష్కరించుకోవాలంటే ఒకటే సూత్రం, ఒకటే ఆయుధం ఏంటంటే ప్రార్థన. కనుక యాకోబు తన జీవితంలో ఎదురైన ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఏ విధంగా వ్యూహాన్ని పన్నాడో మనం ఈ దినాన్ని మనం నేర్చుకున్నాం. ఏమండి, సమస్యలో ఉన్నప్పుడు అతను ఏం చేశాడంటే ప్రణాళిక వేసుకున్నాడు.
ప్రణాళికతో పాటు ఏం చేశాడంటే ప్రయత్నం కూడా చేశాడు. ప్రయత్నంతో పాటు ఏం చేశాడంటే ప్రార్థన 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 పరిస్థితులను మార్చునన్నట్లుగా ప్రార్థన నీ జీవితంలో ప్రతి అవసరము తీరుస్తుంది అన్నట్లుగా ప్రార్థన ద్వారా తన జీవితంలో ఎదురైన సమస్యను పరిష్కరించుకోగలిగాడు. కనుక వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే నేనేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే తప్పనిసరిగా జవాబు వస్తుంది. ఎలాంటి ప్రార్థన చేయాలంటే ఇగో యాకోబు లాంటి ప్రార్థన చేయాలి. యాకోబు ఏం చేశాడంటే వాగ్దానాన్ని ఎత్తు పట్టుకుని ప్రార్థన చేశాడు. కనుక దేవుడు నీ జీవితంలో వాగ్దానాలు ఇస్తుంటాడు. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఆ వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, ఏ మాట అయితే నువ్వు చదువుతున్నావు ఆ మాట నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను ఎత్తుపట్టుకుని నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. అడుగుడి ఇవ్వబడును అన్నావు కదా ప్రభా, ఇవి నేను అడుగుతున్నాను. ఇవ్వ ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతున్నారు వాటిని పొంది ఉన్నామని నమ్ముడు అంటున్నావు కదా, నేను నమ్మి ప్రార్థన చేస్తాను ప్రభా అని ఇలాగా వాగ్దానాలు ఎత్తుపట్టుకుని మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. కానీ దేవుని దగ్గర ఇలాంటివి మనం చేయగానే మనుషుల దగ్గర మాత్రం వాగ్దానాలు గుర్తు చేస్తుంటాం. అదిగో ఈ క్రిస్మస్కి నాకు 5,000 చీర కొంటానన్నారు, ఇదిగో ఈ పండగకేమో నాకు 3 కాసులు బంగారం చేస్తానన్నారు అని వాగ్దానాలు మనం ఏం చేస్తామంటే భర్తలకు అండి లేక భార్యలకు మనం ఏం చేస్తామంటే ఇదిగో నాకు ఇలా చేస్తానన్నాను ఈ విషయంలో అని మనం ఏం చేస్తుంటాం అంటే వాగ్దానాలు ఎత్తి చూపిస్తుంటాం. మనం చేసుకుంటూ ఉంటాం, వినిపించుకుంటూ ఉంటాం. మనుషుల దగ్గర కాదు కానీ మనుష్య కుమారుడైన దేవుని దగ్గర అనగా ఆ ప్రభు దగ్గర, ఆ దేవాతి దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే వాగ్దానాలు ఎత్తి పట్టుకుని మనం ప్రార్థన చేయాలి. అంతేకాదు దేవుని సంతానంలో రాత్రంతా ఏకాంతముగా మనం గడుపుతూ ప్రార్థన చేయాలి. అది గుంపు ప్రార్థన కావచ్చు, లేక నీ ఒక్కదానివే కావచ్చు. ప్రభు సంధానంలో ఏకాంతముగా రాత్రంతా గడిపితే దేవుడు అద్భుతమైన జవాబు ఇస్తాడు. అంతేకాదు రాత్రంతా గడపడమే కాకుండా సమస్యకు పరిష్కారం వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దాని అన్నను సమీపించేంత వరకు కూడా 7 సార్లు ఏం చేశాడు, సాగిలపడి సాష్టాంగా ప్రార్థన చేశాడు. కనుక సమస్యకు పరిష్కారం వచ్చేంత వరకు మనం ప్రార్థన చేయడమే. కనుక ఇది నా దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఈ రోజున ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే కరోనా సమస్య. ఈ సమస్య నుండి బయటపడాలంటే మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన. ప్రణాళికలు, ప్రయత్నాలు, ప్రార్థన కూడా. ఈ రోజున మరి దేశము, రాష్ట్రాలు, ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయంటే ప్రణాళికలు వేస్తున్నాయి. ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. ప్రణాళికలు ఏంటి? బయట తిరగకూడదు, లాక్డౌన్. ఒకవేళ తిరిగినా ఈ టైం వరకే, తిరిగినా మూతికి మాస్క్, తెగ్గుడు బారేస్తున్నారు మాస్క్. దేవుని ఏమండి రంగురంగుల మాస్క్. నాకు చాలా వచ్చేసింది, బ్లూ వచ్చేసింది, గ్రీన్ వచ్చేసింది, వైట్ వచ్చేసింది, ఏమండి స్కై బ్లూ వచ్చేసింది. ప్రణాళికలు ఏమండి, ప్రయత్నాలు. మరి మెడిసిన్ కనిపెట్టడం జరుగుతుంది. ఏంటది 3 ప్రయత్నాలు జరగాల, దానికి 3 ప్రయోగాల 4 కనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి, మెడిసిన్ కనిపెడుతున్నారు. వీటితో పాటు కూడా ఏముండాలంటే ప్రార్థన. అందుకనే చాలా దేశాలు ప్రార్థన చేస్తున్నారు. ఎవరి నడి రోడ్డు మీద ప్రార్థన చేస్తున్నారు, మోకాళ్ళు చూస్తున్నాం కదా, వాట్సాప్లో వీడియోలు ఇవన్నీ కూడా మనం చూస్తాం, యూట్యూబ్లో. సిగ్గుపడకుండా ధైర్యంగా వీధుల్లో ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. వీధుల్లో కూడా ప్రార్థన చేస్తారు.
అపార్ట్మెంట్లో బయట ఉండి కూడా ఏం చేస్తారని దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థన చేస్తారు, గృహాల్లో ప్రార్థన చేస్తున్నారు. కనుక తప్పనిసరిగా దేవుడు ఈ సమస్య నుండి యావత్ ప్రపంచ దేశాన్ని ఏం చేస్తాడంటే కాపాడుతాడు. ఈ వ్యాధి నుండి, ఈ భయంకరమైన సమస్య నుండి దేవుడు మనకు పరిష్కారం ఇస్తాడు. ఆమేన్. కనుక యాకోబు జీవితంలో ఎదురైన ఆ సమస్య నుండి ఎలాగైతే ప్రార్థన ద్వారా గట్టెక్కాడు, ఈ రోజున ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఈ కాలంలో సమస్యలను గట్టెక్కిద్దాం. ప్రార్థన పూర్వకంగా మన ప్రపంచ దేశాల కొరకు, మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. అటు నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయను గాక. ఆమేన్. మరి ప్రార్థన చేసుకుందాం. నేను వాక్యాన్ని బట్టి అందరి కళ్ళు మూసుకుందాం. సిస్టర్ సుధా గారు చిన్న ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఎక్కి వెళ్దాం. గొప్ప దేవాదరణ మీకు పాదములు లెక్కలేని కృతికి ఆస్తులు చెల్లిస్తూ వస్తున్నాం ప్రభా. నాయన తండ్రి యొక్క ఆరాధన ప్రభా, నా తండ్రి నాయన అనేక రీతిగా ప్రభా అయ్యా మా ప్రతి గృహాన్ని ప్రభా కార్యంగా చేసుకుని కుటుంబంలో ప్రభా అయ్యా తండ్రి మేమందరం మేము స్తుతించుండగా మహిమపరుచుండగా మా స్థుతుల్లో మా మహిమ మీరు అందుకోమని ప్రభా. నా తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మీ పాదాలు పట్టుకుంటున్నాం యేసయ్య. మరిదిగా నా తండ్రి నాయన ఇప్పటికు పాటల్లో మీరు మహిమ పొంది ఉన్నారు, ఆరాధనలో మీరున్నారు. మీకు వందనాలు. మీ ప్రియ కుమారుని ప్రభాని పెట్టుకొని ప్రభా అయ్యా ప్రస్తుత పరిస్థితులకు కావలసిన ప్రభా అయ్యా బలమైన వర్తమానంలో ముందుంచినందుకు మీకు వందనాలు ప్రభా. ఆయన తండ్రి మరిదిగా యాకోబు జీవితంలో ప్రభా తండ్రి అయ్యా ఎలా సమస్య వచ్చినదో ఆ సమస్యను బట్టి ప్రభా తండ్రి ఆయన ప్రభా ఎలా బయట విడుదల పొంది ఉన్నారు ప్రభా అయ్యా తండ్రి దేవ ముందుంచిన విధానం బట్టి మీకు వందనాలయ్యా. అయ్యా మా జీవితాల్లో సమస్యలు వస్తూ ఉంటాయి ప్రభా. నా తండ్రి దేవాలయం వాటిని ఎదుర్కొనే శక్తిని కూడా మీరే ఇస్తూ వాటి నుంచి ఎలా బయటపడాలో ప్రభా నా తండ్రి మీరే మార్గాలు సిద్ధపరుస్తున్నందుకు మీకు వందనాలయ్యా. మరి ఇదిగో నా తండ్రి ఇది ప్రభా నా తండ్రి అయ్యా యాకోబు ప్రణాళికలు వేసుకున్నట్టు అయ్యా ప్రణాళికతో పాటు ప్రభా ప్రయత్నములు చేస్తున్నట్టు ప్రభా అయ్యా ప్రయత్నములు ప్రణాళికలు ఉంటే సరిపోవు కాదు కానీ ప్రభా అయ్యా సర్వశక్తిమంతుడా ఇదిగో ప్రార్థన మా జీవితాల్లో ప్రభా విడుదల ఇచ్చేది, విమోచించేది, సమస్య నుంచి ప్రభా విడిపించేది ప్రభా నా తండ్రి. ఇదిగో ప్రార్థన మా పరిస్థితులు మారుస్తుందని, మా అవసరాలు తీరుస్తుందని ప్రభా నా తండ్రి అయ్యా వాగ్దాన్ని పట్టుకుని ప్రార్థిస్తున్నాం ప్రభా. యాకోబు జీవితంలో రాత్రి అంతా పెనుగులాడాడయ్యా. అయ్యా ప్రభా నా తండ్రి సమస్య నుంచి ప్రభు బయటపడే అంతవరకు ప్రభా అయ్యా 7 మార్లు సాష్టాంగపడి ప్రభా నా తండ్రి మీకు ప్రభు మొరపెట్టి ఉన్నారు. మరి ఇదిగో ఎలా సులువుగా ఎంత తేలిగ్గా ప్రభా సమస్య నుంచి బయటపడ్డారో నాయన ఎంత కోపంతో వస్తున్న అన్న యొక్క ప్రేమను పొందుకున్నట్టు ప్రభా నా తండ్రి అయ్యా మేము లేఖనంలో పరిశీలన చేసి ఉన్నాం ప్రభా. మరి ఇదిగో నాయన తండ్రి దేవ ప్రపంచ దేశాల ముందు ప్రభా ఒక పెద్ద సవాల్ ఉంది ప్రభా నా తండ్రి. అదే ప్రభా భయంకరమైన కరోనా వైరస్ ప్రభా నా తండ్రి. ఇదిగో నాయన ప్రభా దానికి అనేకమైన ప్రణాళికలు ప్రభా నా తండ్రి నాయన అనేక ప్రయత్నంలో జరుగుతున్నాయి ప్రభా నాయన తండ్రి. క్రైస్తవ బిడ్డలమైన ప్రతి ఒక్కరు కూడా ప్రభా అయ్యా ప్రయత్నాలకి ప్రణాళికలు ప్రభా నా తండ్రి తోడుగా ప్రార్థిస్తున్నారు ప్రభా నా తండ్రి. మరి మా ప్రార్థనలన్నీ వినేవారు మీరే, దాన్ని ప్రభా సఫలము చేసేవారు మీరే ప్రభా నా తండ్రి. దేవా నాయన ఈనాడు ప్రభు ప్రపంచ దేశాలు ప్రభా కన్నీరు ఖర్చుండగా దేవా సహాయము చేయండి ప్రభా. మా ప్రార్థనలన్నీ వినండి తండ్రి. దయచేసి భయంకరమైన పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించండి నాయన. ఈ యొక్క తెగులు ఆపండి నాయన. ఈ యొక్క కరోనా వైరస్ నుంచి పూర్తిగా ప్రభా నా తండ్రి మాకు విడుదల దయచేయండి అయ్యా. ఈ వైరస్ మీరే నిర్మూలన చేయండి ప్రభా నా తండ్రి. దేవా మీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. మరిదిగా నా తండ్రి దేవా ఈ వైరస్ నుంచి మమ్మల్ని విడిపించి మా ప్రపంచ దేశాలకి శాంతిని, సమాధానాన్ని, ఆరోగ్యమును ప్రసాదించమడుగుచున్నాం ప్రభా. మీ యొక్క ప్రశస్తమైన హస్తము ప్రభా ప్రపంచ దేశాలపైన చాపండి నాయన. ఏమైనా రక్తాన్ని ప్రోక్షింప చేయండి నాయన. ఈ యొక్క వైరస్ నుంచి పూర్తి విడుదల ఇస్తున్నాములో మాకు అనుగ్రహించండి
దీవించమని అడుగుచున్నాం. ఇదిగో నాయన ప్రభు ప్రార్థనలు ప్రతిజవాళ్ళు ఇచ్చే దేవుడై ఉన్నారు ప్రభు. తప్పక మా సమస్య నుంచి మమ్మల్ని విడిపిస్తారు తండ్రి. మీకు వందనాలు. మా ప్రార్థన వ్యర్థము కాదయ్యా. అయ్యా సమయాన్ని బట్టి మీ ప్రభు స్పందించే దేవుడై ఉన్నారు ప్రభు. మీకు వందనాలు. ఇదిగో మీ సమయం కొరకు మేము కనిపెట్టి ప్రార్థించడం నేర్పించండి. ఇసుక ప్రభు నా తండ్రి నిత్యం మీ సన్నిధిలో కనిపెట్టి ప్రభు ప్రార్థించి విడుదల పొందుకునే భాగ్యం అందరికీ దయచేయమని అడుగుచున్నాం ప్రభు. మరి ఇదిగో నా తండ్రి ఈ సమయంలో ప్రభు నా తండ్రి అయ్యా ఈ యొక్క వైరస్ విషయంలో ప్రభు ఎంతో మంది ప్రభు అనేక మంది డిపార్ట్మెంట్లు ప్రభు నా తండ్రి అయ్యా పని చేయించుండగా సహాయం చేయండి. ఆ డాక్టర్స్ ని బట్టి ప్రభు, పోలీస్ డిపార్ట్మెంట్ బట్టి ప్రభు అయ్యా తండ్రి అంగన్వాడీ వాళ్ళని బట్టి ప్రభు, ఆశా వర్కర్లను బట్టి ప్రభు తండ్రి వాలంటీర్స్ ని బట్టి ప్రభు నా తండ్రి మరి ఇదిగో నాయన ప్రభు తండ్రి దేవ అయ్యా వీరందరిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. వీరందరిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారికి మీ కాపుదల దయచేయండి అయ్యా. మా యొక్క ప్రభు దేశ ప్రధాని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ముఖ్యమంత్రి గారిని బట్టి ప్రార్థిస్తున్నాము దేవ. సహాయం చేయండి, మంచి జ్ఞానం ఇచ్చి ప్రభు సరైన పరిపాలన అందించండి నాయన. మీకు వందనాలు. పరిశుద్ధ మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం ప్రభు. ప్రతి సేవకుల కుటుంబాన్ని బట్టి సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సేవకులను మీరే పోషించండి నాయన. మీ కాపుదల దయచేయండి నాయన. ప్రతి సేవకుల కుటుంబంలో మీ శాంతి సమాధానం సంతోషమును విడుదల చేయండి నాయన. అయ్యా విచితమైతే ప్రభు ప్రతి ఆలయం తెరవడేలా సహాయం చేయండి నాయన. అయ్యా మేమందరం ఆలయంగా కూడుకొని మిమ్మల్ని స్తుతించాలా భాగ్యం దయచేయండి నాయన. అయ్యా 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 దయచేసి మమ్మల్ని క్షమించి మన్నించి మీ సన్నిధికి వచ్చే భాగ్యం అర్హత మళ్ళా ప్రసాదించండి నాయన. అయ్యో ప్రభా మీ సన్నిధికి ప్రభు మమ్మల్ని తీసుకుని వెళ్ళండి నాయన. మీకు వందనాలు. దయచేసి సహాయం చేయమని మేమందరం ఆలయంలో తండ్రి మీ ఆలయంలో కూడుకొని తండ్రి మిమ్మల్ని మహిమపరిచి కనపరిచే భాగ్యం ప్రసాదించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం ప్రభా. అయ్యా మీకు వందనాలు తండ్రి. మరిదిగా నాయన ప్రభు మరి ముఖ్యంగా గౌరవ ప్రాంతాన్ని బట్టి యొక్క సంఘమును బట్టి దేవ వలసపాడు సంఘమును బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డలు మీరే ప్రభు తండ్రి కాపాడండి, రక్షించండి ప్రభు. మీ క్షేమము దయచేయండి నాయన. ఎదుగా నాయన ప్రభు ఎంతమంది బిడ్డలు అయితే ప్రభు యొక్క ప్రభు తండ్రి ప్రార్థనలో పాల్గొంపులు పొంది ఉన్నారో, ఎంతమంది వీక్షిస్తున్నారో ప్రభు వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా నిండారులుగా వారి తెల్ల చేయండి ప్రభు. మీకు వందనాలు. అయ్యా ఇదిగో మధ్యాహ్న సేవకుల కుటుంబం బట్టి ప్రార్థిస్తున్నాం. మీ హస్తానికి అప్పగించుకుంటున్నాము తండ్రి. ఇంకా బహుబలంగా వాడుకోండి నాయన. అయ్యా మీ కాపుదల ఇచ్చిన కుటుంబంలో ఉంచమని మీ పాదాలు పట్టుకు బ్రతుకులాడుతూ వస్తున్నాం ప్రభా. సహాయం చేయమని కృప చూపించమని ఈ వైరస్ నుంచి పూర్తిగా మమ్మల్ని విడిపించి మీ నామమును హెచ్చించుకోమని అడుగుచున్నాము తండ్రి. మంచి వ్యాక్సిన్ మాకు త్వరగా ప్రసాదించమని అయ్యా తండ్రి సహాయం చేయమని అక్కడ పరిశోధనలు చేస్తున్న ప్రభు తండ్రి నాయన అయ్యా పరిశోధనలన్నీ సక్సెస్ అవడానికి సహాయం చేయమని మీ పాదాలు పట్టుకు బ్రతుకులాడుతున్నాము తండ్రి. కృప చూపించమని కనికరించమని అయ్యా ప్రభు అదిగో యాకోబు జీవితంలో జరిగిన ప్రభు నా తండ్రి ఆ యొక్క ప్రణాళికలు ప్రభు ప్రయత్నాలు ప్రభు ప్రార్థన మా జీవితాల్లో కూడా మేము ప్రభు నా తండ్రి అన్వయించుకొని ప్రభు మా సమస్యల నుంచి మేము కూడా విడుదల పొందడానికి సహాయం చేయమని అయ్యా నిత్యము ప్రార్థించేవారుగా మేము ఉండడానికి సహాయం చేసి నడిపించమని ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లించుకుంటూ మేమందరం కలిసి మీ సన్నిధిలో ఆరాధించే భాగ్యం అనుగ్రహించమని ఇచ్చిన ప్రార్థన అంగీకరించమని సమస్త మహిమ ఘనత ప్రభువును మీరు ఒక్కరే పొందమని యేసతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా ఆహారాన్ని మాకు దయచేయము, మళ్ళీ అపరాధం చేసిన క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనలు తగిన దృష్టిని తప్పించము. రాజ్యము శక్తి మహిమయు నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇప్పుడు వచ్చిన మనందరికీ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సదా తోడైన యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య పద్ధతి